హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే రొయ్యల మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ శుభ్రపరుచుకున్న రొయ్యలను తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక జార్ తీసుకుని అందులో 1 అంగుళం సైజు అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలానే 1/2 ఇంచ్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 పండిన టమాటో ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకుని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి. అందులోనే సగం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారము, 2 పచ్చిమిర్చి వేసి బాగా కలిపి మళ్ళీ నూనె పైకి తేలేంత వరకు వేయించి మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న మన రొయ్యల్ని వేయండి. వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు వేసుకుని బాగా కలపండి. ఇక్కడ మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి తగినట్టుగా నీళ్లు వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మసాలా రొయ్యలు బాగా ఉడికేటట్లుగా ఉడికించండి. ఇక్కడ నాకు రొయ్యలు ఉడకడానికి 10 నుండి 15 నిమిషాలు పట్టింది. బాగా రొయ్యలను మెత్తగా అయిన తర్వాత నూనెంతా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని దింపేయడమే. అంతే, మన రొయ్యల మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.